వెపన్ ఆ వెపన్లో ఒక లైవ్ రౌండ్ యాజ్ వెల్ యాజ్ ఒకటి ఖాళీ కార్తూస్ కూడా తర్వాత దొరికింది. సో మొత్తం ఈ ఇక్కడ పార్టీ దానిలో 10 మంది దాకా ఉన్నారు. 10 మందిలో డిఫరెంట్ రియల్టర్స్, బిజినెస్ మెన్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ పర్సన్స్ కూడా ఉన్నారు. మెయిన్ అయితే దీనిలో ఎక్స్ఎమ్మెల్యే తాండూర్ గారు, రోహిత్ రెడ్డి గారు, తర్వాత ఎంపీ ఏలూరు ఏపీ పుట్ట మహేష్ కుమార్ గారు, తర్వాత ఎం రమేష్, వి శ్రవణ్ కుమార్, అట్లాగే రితేష్ రెడ్డి, విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, సరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి. నమిత్ మిశ్రాది కాదు, రితేష్ రెడ్డిది ఉంది. ఆయనకి వెపన్ లైసెన్స్ కూడా ఉంది, రివాల్వర్ లైసెన్స్ ఉంది, కానీ అతను కాల్చలేవు. ఆయన నమిత్ మిశ్రా ఉన్నారు, ఆయన నమిత్ శర్మ ఆయన చేశారు. ఫైరింగ్ ఎందుకు ఓపెన్ చేశారు సార్? అది మెయిన్లీ భయపెట్టడానికి ఉండొచ్చు అని మన ఆలోచన. పోలీస్ వాళ్ళు వస్తున్నారు ఏంటంటే అందరు కలిసి ఇక్కడ చేస్తున్నారా, దాన్ని బట్టి మనం ఇంట్రోగేషన్లో ఇంకా బయటికి వస్తుంది. ఎవరు దానిలో ఎవరు తెలిసిన వాళ్ళు, ఎవరు తెలిసిన తర్వాత కూడా ఫైరింగ్ చేస్తున్నారు. స్పెసిఫిక్ ఏదైనా సెలబ్రేషన్స్ అంతా అంటే ఇప్పుడు ఒకరొకరికి పరిచయం ఉంది. వాళ్ళ డిఫరెంట్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బిజినెస్ మెన్, రియల్ ఎస్టేట్, అట్లా ఒక కమ్యూనిటీ ఇటు అటు అయినా ఉండొచ్చు. సో అట్లా పరిచయం ఉంది. లేడీ ఎవరన్నా ఉన్నారా సార్? లేడీ ఒకరు ఉంది. 9 members మేల్, 1 member లేడీ. సరీఫ్ రెడ్డి ఈజ్ వైఫ్ ఆఫ్ శ్రీధర్ రెడ్డి. ఆమె అర్జున్ కౌశిక్ రవితో కలిసి వచ్చేసింది. హైదరాబాద్ శివార్లోని మోయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీలో టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పట్టుబడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు కేంద్ర బిందువుగా వార్తల్లోకి ఎక్కిన తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పుట్ట మహేష్ కుమార్ యాదవ్ తో పాటు రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మతో పాటు మరికొందరు పట్టుబడ్డారు. ప్రస్తుతం వారందరినీ మోయినాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. వాళ్ళందరికీ పాజిటివ్ గా తేలినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, డ్రగ్స్ అరికట్టడానికి పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ ఇక్కడ పొలిటీషియన్సే ఇక్కడ డ్రగ్స్ పార్టీ నిర్వహించడాన్ని ఏ విధంగా చూడాలి? అరుణ, నిజంగా మనం చూసుకోవచ్చు, తెలంగాణ ప్రభుత్వము డ్రగ్స్ నియంత్రణకు పూర్తిగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈగల్ టీంను ఏర్పాటు చేసింది. మనం చూసుకోవచ్చు, దీంట్లో ప్రజాప్రతినిధులు డ్రగ్స్ వాడుతూ పట్టుబడడం అన్నది పూర్తిగా మనం కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. మొయినాబాద్లో రోహిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో చూసుకోవచ్చు డ్రగ్స్ పార్టీ జరిగింది. ఈ పార్టీకి టీడీపీ ఎంపీ మహేష్ పాల్గొనడం, పుట్ట మహేష్ పాల్గొనడం కూడా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇటువంటి డ్రగ్స్ పార్టీలో రాజకీయ నాయకులు పాల్గొనడం అన్నది పూర్తిగా మనం చూసుకోవచ్చు కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు, పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం అయితే కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. డ్రగ్స్కి సంబంధించి ఎక్కడ ఫామ్ హౌస్లు, రీసార్ట్స్లు, కాలేజీల్లో ఎక్కడా కూడా డ్రగ్స్ దొరకకుండా కఠిన చర్యలు చేపట్టాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈగల్ టీం ఏర్పాటు చేసింది. ఈగల్ టీం నిన్న రాత్రి మనం చూసుకోవచ్చు, మొయినాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి 3 కిలోమీటర్ల దూరంలో అజీజ్ నగర్లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో ఒక్కసారిగా ముందస్తు సమాచారంతో ఒక్కసారిగా ఇక్కడ రైడ్ చేసే ప్రయత్నం చేశారు, సోదాలు నిర్వహించే ప్రయత్నం చేశారు. 9:30 గంటలకు సరిగ్గా పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది. రావడంతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్న పార్టీ చేసుకుంటున్న 10 మంది కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడడం జరిగింది. ఒక్కసారిగా రితీష్ రెడ్డికి సంబంధించిన గన్ తీసుకొని నితీష్ శర్మ ఒక్కసారిగా మనం చూసుకోవచ్చు గాల్లోకి కాల్పులు జరపడం జరిగింది. దాంతో పోలీసులు కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. గాల్లో కాల్పులు జరిపిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం మనం చూసుకోవచ్చు, ఈ పార్టీలో 10 మంది పాల్గొన్నారు. అందులో 9 మంది పురుషులు, 1 మహిళగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మనం చూసుకోవచ్చు, ఇక్కడ డ్రగ్స్ పార్టీకి సంబంధించిన పరిస్థితిని కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. మనం చూసుకోవచ్చు, ఇక్కడే హుక్కా కానీ, ఇక్కడే పక్కనే స్విమ్మింగ్ పూలు, మరోవైపు డీజే చప్పుళ్ళు ఓరెత్తించాలి, పార్టీ వీకెండ్ పార్టీని గ్రాండ్గా చేసుకోవాలని చెప్పి ఢిల్లీ నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనం చూసుకోవచ్చు, బీఆర్ఎస్ మాజీ
మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సంబంధించిన ఈ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీకి టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కూడా పాల్గొనడం ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇటువంటి పార్టీలను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ ఎలా ప్రోత్సహిస్తారని కూడా ప్రశ్నలు వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు డ్రగ్స్ను నియంత్రించాలి అని చెప్పాల్సిన వారే పూర్తిగా డ్రగ్స్ పార్టీలో ఏ విధంగా పాల్గొంటారని కూడా ప్రశ్నలు వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు ఈ ఫామ్ హౌస్ మనం చూసుకోవచ్చు మొయినాబాద్ అజీజ్ నగర్ గ్రామంలో ఉంది. ఈ ఫామ్ హౌస్ సంబంధించి గతంలో కూడా సంఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఘటన కూడా ఇదే ఫామ్ హౌస్లో చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ మొత్తం ఆధునిక హంగులతో ఈ ఫామ్ హౌస్ ఏర్పాటు చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఫామ్ హౌస్లో పూర్తిగా మనం చూసుకోవచ్చు ఒకవైపు స్విమ్మింగ్ పూల్, మరోవైపు మద్యం తాగేందుకు వీలుగా పూర్తిగా కంఫర్ట్గా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో డ్రగ్స్ దొరకడం అన్నది మరింత కలకలం రేపుతుంది. డ్రగ్స్ దొరకడమే కాదు, సోదాలు చేయడానికి వచ్చిన పోలీసుల ముందు కాల్పులు జరపడం అన్నది కూడా మరింత కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. రితీష్ రెడ్డికి సంబంధించిన పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డికి సంబంధించిన గన్ను, ఆ గన్నుకు లైసెన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ గన్నును రితీష్ రెడ్డి వారకుండా ఢిల్లీకి చెందిన వ్యక్తి కాల్పులు జరపడం అన్నది నేరమని పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఫామ్ హౌస్ అంతా చూసుకోవచ్చు మనం ఒక్కసారిగా ఫామ్ హౌస్ ఘటనలో వార్తల్లోకి ఎక్కిన పరిస్థితి అయితే ఉంది. మొయినాబాద్ ఫామ్ హౌస్కు సంబంధించిన ఈ ఘటనలో 10 మందిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే అందులో 5గురికి డ్రగ్స్ టెస్టులు పాజిటివ్ అని తేలడం జరిగింది. 10 మందికి కూడా డ్రగ్స్ టెస్టులు చేశారు. మిగతా వారికి సంబంధించిన పరీక్షలకు సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్లు రావాల్సి ఉందని చెప్పి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ ఫామ్ హౌస్ వాతావరణం అంతా కూడా చూసుకోవచ్చు. వీకెండ్ వస్తే కూడా అంతా సందడిగా కనిపించే ఫామ్ హౌస్లు. ఇందులో డ్రగ్స్కి సంబంధించిన పూర్తిగా నియంత్రించాలని చెప్పి ఫామ్ హౌస్లు రీసార్ట్లపై తెలంగాణ ప్రభుత్వం గట్టి నిఘానే ఏర్పాటు చేసింది. ఈ నిఘాలో భాగంగా రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఈగల్ టీంకు సంబంధించి మరియు ఎస్ఓటీ పోలీసులు ఒక్కసారిగా ఈ ఫామ్ హౌస్ను చుట్టుముట్టడం జరిగింది. ఇక్కడ గాల్లో కాల్పులు జరగడంతో ఇక్కడ వచ్చిన పోలీసులంతా కూడా అలర్ట్ అయ్యి పూర్తిగా ఫామ్ హౌస్ చుట్టుముట్టేయడం జరిగింది. సరిగ్గా 9:30 గంటలకు లోపలికి పోలీసులు ఎంట్రీ కావడం, వాళ్ళు కాల్పులు జరపడం జరిగింది. 9:40 ప్రాంతంలో ఒక్కసారిగా కాల్పులు జరిపినట్టు చెప్తున్నారు. అదేవిధంగా ఆ తర్వాత అర్ధరాత్రి వరకు కూడా వారిని 2 గంటల వరకు కూడా వారిని ఇక్కడే విచారించారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఆ కొకైన్కి సంబంధించి ఏడికెళ్ళి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అన్న దానిపై కూడా ఆరా తీసిన పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ పూర్తిగా లోపల కూడా మనం ఒక్కసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే పక్కనే కిచెన్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. కిచెన్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఈ ఫామ్ హౌస్లోనే పక్కనే ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడే మనం చూసుకోవచ్చు మద్యం బాటిళ్ళు, ఒకవైపు డీజే చప్పుళ్ళు, ఇంకోవైపు స్విమ్మింగ్ పూల్. పూర్తిగా వీకెండ్ ఎంజాయ్ చేయాలని చెప్పి ఉద్దేశంతోనే ఇక్కడికి అంతా వచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం ఒకరు రియల్ ఎస్టేట్ వ్యాపారితో పాటు మనం చూసుకోవచ్చు మరికొంతమంది వ్యాపారవేత్తలు, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కూడా ఈ పార్టీలో పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి స్థాయి విచారణ అయితే పోలీసులు చేస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దానిపై విచారణ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన అయితే కలకలం రేపుతుంది. డ్రగ్స్ నియంత్రణకు కృషి చేయాల్సిన ప్రజాప్రతినిధులే ఈ పార్టీలో పాల్గొనడం ఏంటి అన్న దానిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఫామ్ హౌస్ వాతావరణం అంతా మనం ఒక్కసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మొత్తం ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే 10 మంది ఈ ఫామ్ హౌస్లో పార్టీ చేసుకోవడానికి నిన్న వీకెండ్ పార్టీ చేసుకోవాలని రావడం జరిగింది. ఇది బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్లో రోహిత్ రెడ్డితో పాటు అతని సోదరుడు రితీష్ రెడ్డి కూడా ఈ ఫామ్ హౌస్ ఈ పార్టీలో పాల్గొనడం జరిగింది. రితీష్ రెడ్డికి సంబంధించిన గన్ లైసెన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ గన్ను ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి తీసుకొని గాల్లోకి కాల్పులు జరపడం జరిగింది. దానికి సంబంధించిన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఏ సెక్షన్ల మీద కేసులు నమోదు చేశారు, దానిపై మరి కాసేపట్లోనే పూర్తి స్థాయి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కూడా సేకరించే పనిలో ఉన్నాము. అయితే దానికి మనం చూసుకోవచ్చు ఈ ఫామ్ హౌస్కి సంబంధించి హుక్కా ఇక్కడే వాడుతున్నారు, డ్రగ్స్కి సంబంధించి వాడుతున్నట్లు కూడా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 2 గ్రాముల కొకైన్ కూడా సేకరించినట్టు పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఈ కొకైన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరి దగ్గర కొనుగోలు చేశారు అన్న ఒక చైన్ లింకును తీసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు మరో 5గురికి సంబంధించి
పాజిటివ్ రావడంతో కూడా కలకలం రేపుతుంది. ఎక్కడ వీళ్ళు డ్రగ్స్ ఇక్కడే తీసుకున్నారా, వేరే ప్రాంతంలో పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నారా అన్న దానిపై కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ సంఘటన అయితే పూర్తిగా కలకలం రేపుతుందనే చెప్పుకోవచ్చు. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన మనం చూసుకోవచ్చు. ఇది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పోలీస్ అకాడమీ నుంచి మనం చూసుకోవచ్చు. దాదాపుగా 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. హైదరాబాద్ బీజాపూర్ హైవే నుంచి కొద్దిగా లోపలికి ఈ ఫామ్ హౌస్ ఉంటుంది. ఎవరికి కనిపించినంత నిర్మానుష్య ప్రాంతంలో ఈ ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన మొత్తం మనం చూసుకోవచ్చు. ఈ పార్టీలో ఏమేం వాడారు అన్న దానిపై కూడా మనం ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మొత్తం మీద ఈ ఫామ్ హౌస్ ఘటన అయితే కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అరుణ, విక్రమ్, ఇప్పుడు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ విషయానికి వచ్చేస్తే అసలు ఈ పార్టీకి ఆయన ఎవరు త్రూ వచ్చారు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ మహేష్ కుమార్ వెనక ఎవరున్నారు, అదేవిధంగా మొత్తం పేరున్న నాయకులు కావడంతో పోలీసులు చాలా లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రహస్యంగా కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై పోలీసులు ఏమంటున్నారు? అరుణ, మీరు చెప్పినట్లు ఇది పోలీసులు, రాజకీయ ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కూడా ఈ పార్టీ చేసుకోవడంతో దీనికి సంబంధించిన విచారణను పోలీసులు అత్యంత రహస్యంగానే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. 9:30 వరకు కూడా 9:30 గంటల ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభించారు. ఆ తర్వాత అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా పోలీసులు లోతైన విచారణ అయితే చేయడం జరిగింది. అయితే పుట్టా మహేష్ టీడీపీ ఎంపీగా ఉన్నారు. అతను రాజకీయంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం అన్నది తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. రాజకీయ నేతలే ఇట్లాంటి పార్టీలను ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్ అనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి ఉంది. ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించి మనం చూసుకోవచ్చు పూర్తిగా కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది. మొత్తం హైదరాబాద్ మహానగర శివారులో ఉన్న మొయినాబాదు మొత్తం చాలా వరకు ఎక్కువ సంఖ్యలో దాదాపు 500 నుంచి 600 వరకు కూడా భారీ సంఖ్యలో ఫామ్ హౌస్ ఉన్నాయి. ఈ ఫామ్ హౌస్లకు సంబంధించి పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం కూడా పోలీసులకు కష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు డ్రగ్స్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాదాపుగా మనం చూసుకోవచ్చు నార్కోటిక్ ఈగల్ టీంను కూడా ఏర్పాటు చేసి డ్రగ్స్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ చెందిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారు, పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు, ఈగల్ టీం పోలీసులు రావడం జరిగింది. ఒక్కసారిగా ఇక్కడ రితీష్ రెడ్డి సంబంధించిన గన్ను తీసుకొని ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గన్ను కాల్పులు జరపడంతో పోలీసులు కూడా ఉలిక్కిపడ్డారు. దీంతో ఎస్ఓటీ పోలీసులు, లోకల్ పోలీసులు ఒక్కసారిగా ఈ ఫామ్ హౌస్ చుట్టుముట్టడం జరిగింది. వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రగ్స్ పార్టీ, మద్యం పార్టీకి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఎక్సైజ్ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. మద్యానికి సంబంధించి వాడితే ఫామ్ హౌస్లో రీసార్ట్స్లో ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. డ్రగ్స్కి సంబంధించి ఎలాంటి వినియోగం చేయొద్దు అన్న నిబంధనలు ఉన్నప్పటికీ కూడా రాజకీయ నాయకులే ఇటువంటి ప్రోత్సహించడంపై విమర్శలు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు మొయినాబాద్ ఫామ్ హౌస్ ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది, కలకలం రేపుతుంది. డ్రగ్స్ పార్టీ జరగడము, గన్ కాల్పులు జరగడం అన్నది పూర్తిగా కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. అరుణ, విక్రమ్, ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళకి పాజిటివ్ వచ్చినట్టుగా తెలిసింది టెస్టుల్లో. మరి బ్లడ్ శాంపిల్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? బ్లడ్ శాంపిల్స్కి ఏ హాస్పిటల్కి తరలిస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? అరుణ, మనం చూసుకోవచ్చు వీరికి సంబంధించిన ప్రాథమికంగా నిర్వహించిన పరీక్షలో వీళ్ళకు పాజిటివ్ వచ్చినట్లు తేలింది. వీరికి సంబంధించిన బ్లడ్ నమూనాలకు సంబంధించి మరిన్ని పరీక్షలకు సంబంధించి ల్యాబ్కు పంపడం జరిగింది. ల్యాబ్ రిపోర్ట్స్ రాగానే పూర్తి స్థాయి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మనం చూసుకోవచ్చు మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి అయితే ఈ పాజిటివ్ వచ్చిన 5గురిని తరలించడం జరిగింది. అనుమతి లేకుండా ఫామ్ హౌస్లో పార్టీ నిర్వహించడం ఒక కేసు కాగా, గన్లోకి కాల్పులు జరపడం 2వ కేసు, 3వ కేసు డ్రగ్స్ వినియోగించడం. 3 కేసుల కింద 3 కేసులు అయితే ప్రధానంగా పోలీసులు నమోదు చేస్తున్న పరిస్థితి ఉంది. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు కేసు నమోదు చేస్తున్నారు. మరోవైపు మనం చూసుకోవచ్చు స్థానిక పోలీస్ స్టేషన్లో 2వ కేసు గన్ కాల్పులు జరపడము. పోలీసు అధికారులు వచ్చినప్పుడు గాల్లో కాల్పులు జరపడము, గన్ లైసెన్స్ లేని వ్యక్తి కాల్పులు జరపడము. గన్ లైసెన్స్ ఉన్నప్పటికీ, రితీష్ రెడ్డి పేరు మీద ఉన్నప్పటికీ గన్ను అనుమతి లేకుండా ఇతర వ్యక్తి వాడినందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారి వాడడంతో అతని మీద కూడా కేసు
కేసు నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఇక డ్రగ్స్ వాడడం పైన ఈగల్ టీం అధికారులు కూడా ఈగల్ టీం పోలీసులు కూడా కేసు నమోదు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు దాదాపుగా ఇటువంటి కేసులకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చారు అన్న కోణంలో మొదటగా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. మీ డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారని పైలట్ రోహిత్ రెడ్డిని, అందులో పాజిటివ్ వచ్చిన వారందరినీ కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొంతమంది ఇందులో డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారు ప్రధానంగా చెప్పేది ఏంటంటే మేము ఇక్కడ డ్రగ్స్ వాడలేదు అని చెప్పే ప్రయత్నం అయితే పోలీసులకు చేసినట్లు సమాచారం అందుతుంది. అయితే డ్రగ్స్ గతంలో గోవా, ఇతర సిమ్లా లాంటి ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఈ పార్టీ చేసుకున్న సందర్భంలోనే ఈ పాజిటివ్ వచ్చింది అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇక్కడ డ్రగ్స్ దొరకడం కూడా కలకలం సృష్టిస్తుంది. డ్రగ్స్ పార్టీలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కూడా పాల్గొనడం అన్నది కూడా ఇప్పుడు రాజకీయంగా విమర్శలకు తావిస్తుంది. ఎవరైనా సమాజంలో డ్రగ్స్ నియంత్రణకు కృషి చేయాల్సిన రాజకీయ నాయకులు ఇలాంటి పార్టీల్లో పాల్గొనడం ఏంటి అన్న విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఓకే విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.